మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవకృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ లేఖనము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని మనం గమనించినప్పుడు బహుజన సమూహములు యేసు ప్రభువుని గురించి విని భయంకరమైన రోగముల చేత పీడించబడుతూ యాతన పడుతున్న వారిని తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి అనే మాట ఈ వచనాల్లో రాయబడింది. యేసు ప్రభు సంచరిస్తున్న దినాలవి. ఆ దినాలలో అనేక మంది భయంకరమైన వ్యాధుల చేత, రోగాల చేత పీడించబడ్డారు, యాతన పడ్డారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రోగము వస్తే ప్రతి వ్యక్తికి యాతనే. ఆరోగ్యంగా ఉన్నవాడు తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు, తన పనులు తను చేసుకోగలుగుతాడు, తన బ్రతుకు తను బ్రతకగలుగుతాడు, ఇతరులకు భారముగా ఉండడు. ఆరోగ్యాన్ని కోల్పోయిన వ్యక్తి తనకు తాను భారంగా మార్చబడతాడు, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాడు, కృంగిపోతూ ఉంటాడు. అలాగే తనతో ఉన్న వారిని కూడా కృంగదీస్తూ ఉంటాడు. తాను యాతన పెట్టబడతాడు, తనతో ఉన్నవారు కూడా యాతన పడుతూ ఉంటారు. ఈ వచనాల్లో రాయబడిన రోగుల గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ 2 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, పుట్టుక నుంచే రోగాల చేత బాధించబడుతున్నవారు. రెండవది, మధ్యలో రోగాల చేత పీడించబడుతున్నవారు. 2 గుంపులు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పుట్టుకలోనే రోగంతో పుడితే ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులకు నెమ్మది ఉండదు, యాతన. అది చేసేవారికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందండి. ఈరోజు చెప్పుకునే వారికి తెలియదు. ఆ రోగి దగ్గరుండి ఒక వ్యక్తి అతని క్షేమం కొరకు పడే ప్రయాసను బట్టి ఆ ప్రయాస పడేవానికి ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో పుట్టుక నుంచి వ్యాధులతో వేధించబడుతున్న వ్యక్తులు ఉన్నారా? అలాగే మధ్యలో ఆరోగ్యం పాడై రోగాల చేత పీడించబడుతున్న వ్యక్తులు ఉన్నారా? అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. నా దేవుడు సమస్తాన్ని బాగు చేయగలిగిన దేవుడు, ప్రతి రోగానికి స్వస్థత ఇవ్వగలిగిన వాడు, ప్రతి వ్యాధిని నయం చేయగలిగిన వాడు. ఆయన స్వస్థత ఇస్తే క్షణములో జరుగుతుంది. మరలా తిరిగి ఆ బలహీనత నీలో రాకుండా ఆయన కాపాడగలిగిన శక్తివంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వారిని మీరు చూస్తే అనేక రకాలైన రోగాల చేత పీడించబడుతున్న వారిని అందరినీ తీసుకొచ్చారు. దురాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారిని తీసుకొచ్చారు. చాంద్ర రోగులను తీసుకొచ్చారు. పక్షవాయువు కలిగిన వారిని తీసుకొచ్చారు. కుంటివారిని తీసుకొచ్చారు. గుడ్డివారిని తీసుకొచ్చారు. మోగవారిని తీసుకొచ్చారు. అంగవైకల్యముల చేత బాధపడుతున్న వారిని తీసుకొచ్చారు. మానసికమైన వేదనల చేత వేధించబడుతున్న వారిని తీసుకొచ్చారు. ఒక్క రోగం కాదండి, ఈ భూలోకంలో పట్టి పీడిస్తున్న రోగాలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంతమంది రోగాల చేత బాధపడుతున్నారో వారందరిని తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పెట్టారు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వారు తీసుకొచ్చి పెట్టారో, యేసు ప్రభు వారందరినీ కూడా ముట్టి స్వస్థపరిచాడు. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు మరలా ఆ స్థితిలో తిరిగి వెళ్ళలేదండి. యేసు ప్రభు దగ్గరకు రోగాల చేత వచ్చిన వారు ఆరోగ్యాలు పొంది వెళ్ళారు, స్వస్థతను సంపూర్ణంగా అనుభవించి వెళ్ళారు, సంతోషముతో వెళ్ళారు. కన్నీటితో వచ్చిన వారు ఆనంద బాష్పాలతో వెళ్ళారు. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు ఎవరంటే, ఆయన యొద్దకు వచ్చి నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఏ బలహీనతతో ఆయన దగ్గరకు వస్తావో ఆ బలహీనతను తీసివేసి నిన్ను బలవంతునిగా నా దేవుడు నడిపిస్తాడు. మానసికమైన బలహీనత ఉన్నా నా దేవుడు మానసికంగా నిన్ను బలపరుస్తాడు.
శరీర అవయవాల లోపాలు తొలగించిన దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఆయన ఎదుట ఇది అసాధ్యమనే మాట లేదు. ఆయన సమస్తానికి సరిపోయిన దేవుడు. నీకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ సమయాన్ని నువ్వు వాడుకోగలిగితే ఆయన నీ ఎదుట నిలబడ్డాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ కుటుంబం ఎదుట నిలబడ్డాడు. నువ్వు ఏ రోగం చేత పీడించబడుతున్నా, లేదా నీ కుటుంబంలో వ్యక్తులు ఏ వ్యాధుల చేత పీడించబడుతున్నా, అది ఎలాంటి సమస్య అయినా సరే యేసు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ ఇంటిలో ఉన్న రోగిని, బలహీన చేత బాధపడుతున్న వ్యక్తిని, అలాగే నీవు ఒకవేళ బలహీన చేత ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నిలిచి కన్నీరు విడిచి ప్రార్థన చేసి చూడు. ఆయన పాదాల దగ్గర పెట్టి చూడు నీ సమస్యని. తప్పకుండా నా దేవుడు పరిష్కారం ఇస్తాడు. అనేకులు వారి కుటుంబాల్లో వారి ఇరుగు పొరుగు వారిని, ఈ సమస్యలతో ఉన్న వారిని అందరినీ తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు అనే మాట రాయబడింది. అంటే ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే యేసు ప్రభు పాదాల దగ్గరకు తీసుకొచ్చి నీ సమస్యను పెట్టాలి. ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. నా దేవుడు ఈరోజు నేను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా ఒక పరిపూర్ణమైన క్షేమాన్ని కలుగు చేసి, దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి వర్ధిల్ల చేయునుగాక. మంచి ఆయుష్ నా దేవునికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనసారా మేమందరం కలిసి ఐక్యపడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఓ మంచి తీర్మానంతో నీ బిడ్డలు ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని విన్నా తలలు వంచి ప్రార్థన చేసుకుంటున్నారు, నీ వైపు తిరుగుతున్నారు. ప్రభువానికి స్తోత్రాలు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ప్రతి రోగాన్నైనా, పుట్టుక నుంచి వచ్చిన రోగానైనా, వ్యాధులైనా, చీకటి శక్తులైనా సమస్తానికి కూడా మీరు అయ్యా నీ బిడ్డల్లోంచి తొలగించి సంపూర్ణమైన స్వస్థత, విడుదల ఈ క్షణమే మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటూ ఉండగానే ఒక్కొక్కరు స్వస్థత అనుభవించుదురుగాక. ప్రభువానికి స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేసి, సంతోష సమాధానాల చేత వర్ధల చేసి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, నీ సన్నిధిని బిడ్డల సాక్షులుగా బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.